రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనం అనపకాయ సాగు గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. అనప పచ్చకాయలను అనపకాయలుగా, ఎండిన గింజలను అనుములుగా తెలుగులో అంటారు. వర్షాధారపు ప్రధాన పంటలైన వేరుశనగ, జొన్న, ఆముదం, కంది పంటలలో అంతర పంటగా సాగు చేయడానికి బాగా అనుకూలమైనది. దీర్ఘకాలిక రకాలు నవంబరు, డిసెంబరు నెలల్లో పూత కాయనిచ్చి జనవరిలో పంట కాలం పూర్తి అవుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రధాన పంట దిగుబడులు తగ్గిన అనప దీర్ఘకాలిక రకాలు చలి, మంచు ఉన్న నవంబరు, డిసెంబరు నెలల్లో పూత కాయనిచ్చి రైతుకు కొంత ఆదాయాన్ని ఇస్తూ వర్షాభావాన్ని ధీటుగా తట్టుకునే ప్రత్యామ్నాయ పంటగా గుర్తించబడింది. అధిక దిగుబడికి సాగు పద్ధతులు. నేలలు తేలిక నేలలు, ఇసుకతో కూడిన బరువైన ఎర్ర నేలలు, నీరు నిలవని ఒండ్రు నేలలు కూడా అనుకూలమను. వాతావరణం వర్షాధారపు పుష్పజాతి పంట అయిన అనప బెట్టను తట్టుకునే గుణం ఉన్న అధిక వర్షాలకు, అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రతకు పూత పిందె రాలిపోతుంది. తర్వాత పంట కాలం ఖరీఫ్లో అయితే జూన్, జూలైలో ముందస్తు రబీ, ఆగస్టు, సెప్టెంబరు రబీ, అక్టోబరు, నవంబరు. విత్తనం మోతాదు ప్రధాన పంటకు ఎకరాకి 4 నుంచి 5 కిలోలు, అంతర పంటగా అయితే ఎకరాకి 1 కేజీ నుంచి 2 కేజీలు సరిపోతాయి. విత్తనం 90x20 సెంటీమీటర్లు ఎడం ఉండేలా గొర్రుతో లేదా నాగలితో విత్తాలి. అంతర పంటగా వేరుశనగలో 10x1 మరియు ఆముదం, కంది, జొన్న పంటల్లో అయితే 1:4 నిష్పత్తిలో వర్షాధారంగా సాగు చేయవచ్చు. రబీలో ఆరుతడి పంటగా కండగల నేలల్లో వరుసల మధ్య 40x60 సెంటీమీటర్లు ఎడం ఉండేలా బోదెలు చేసి కూడా నాటవచ్చు. ఎరువులు ఎకరాకి 8 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం, 10 కేజీల పొటాష్నిచ్చే ఎరువులు చివరి దుక్కులో వేయాలి. అంతర పంటగా సాగు చేసినప్పుడు ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి. నీటి యాజమాన్యం ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రబీ పంటలకు ఎటువంటి నీటి తడులు అవసరం లేదు. వర్షాలు రాని పక్షంలో రబీ పంటకు కాయదశలో నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు. సస్యరక్షణ పనులు కూరగాయ పంట కాబట్టి 5% వేపగింజల కషాయాన్ని ప్రతి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే చీడపీడలను అరికట్టవచ్చు. పూత కాయ పెరిగి మంచి దిగుబడులు వస్తాయి. కాయ కోత ఖరీఫ్ పంట కాలంలో విత్తిన ఈ రకం 120-125 రోజులకు పూత మొదలై 140-150 రోజులకు తొలి కోత ప్రారంభమై 2-3 కోతలు 7-10 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. అయితే రబీలో పంట కాలం తగ్గి 60-70 రోజులకు పూతకు వచ్చి 120-130 రోజులకు పంట కాలం పూర్తి అవుతుంది. పచ్చకాయ దిగుబడి సగటున ఎకరాకి 13 నుంచి 15 క్వింటాళ్ళు పచ్చికాయ వస్తుంది. సాగు ఖర్చు అంతర పంటతో సుమారుగా 1500, ఏక పంటగా అయితే 4000 నుంచి 500 ఖర్చు అవుతుందన్నమాట. నికర ఆదాయం ఎకరాకి 8000 నుంచి 10,000 వరకు ఆదాయం రావచ్చు. విత్తన నిల్వ విత్తనం కొరకు ఉపయోగించే గింజలను నిల్వ చేయడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల నాప్థలిన్ రసాయనాన్ని కలిపి 8 నుంచి 10 నెలల వరకు నిల్వ పురుగులు ఆశించకుండా చూసుకోవచ్చు. తర్వాత ఈ అనపకాయల నుంచి ఉపయోగాలు ఏంటండి? అనప లెగ్యూమ్ జాతి పంట కాబట్టి గాలిలోని నత్రజనిని స్థిరీకరించడంతో పాటు భూసారాన్ని పెంచుతుంది. చక్కని పచ్చిరొట్ట ఎరువు పంటగా సాగు చేయడం వల్ల భూమి కోతను అరికడుతుంది. కాయ కోత తర్వాత పశువుల మేతగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పచ్చికాయలను గింజలను కూరగా ఉపయోగిస్తారు. ముదిరిన పచ్చికాయలను ఉడికించి తినవచ్చు. నానబెట్టి తొక్క తీసిన గింజలను నూనెలో వేయించి అల్పాహారంగా ఉపయోగిస్తారు. ముదిరిన విత్తనాలను రాత్రంతా నాననిచ్చి తొక్క తీసి బాగా ఎండనిచ్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అనప సాగులో మొట్టమొదటి ఏంటంటే నీళ్లు తక్కువగా
ఉన్నా కూడా అనప పంట సాగు చేసుకోవచ్చు. అంటే తక్కువ రోజుల్లోనే పంట మనకి చేతికొస్తుంది. ఈ విధంగా రైతులందరూ అనప సాగు చేసి అభివృద్ధి పడాలని